ఈ పొదుగువాపు గేదెల్లో ముఖ్యంగా తొలిచూరు గేదెల్లో ఎక్కువగా వస్తాయి. ఈ వ్యాధికారక బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వల్ల ఇది వస్తుంది. ఇది గేదె పొదుగు కణజాలంలో మంట, వాపు కూడిన వ్యాధి. తొలిసారి దూడ పెట్టిన గేదెలు అధిక పాలు ఉత్పత్తి వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి పరిశుభ్రత మరియు పొదుగు సంరక్షణ చాలా అవసరం. పొదుగువాపు గేదెల్లో ముఖ్యంగా పొదుగు చన్నులు వాచి ఎక్కువ నొప్పి కలిగి ఉంటాయి. దీనివల్ల పాలు సరిగ్గా ఉత్పత్తి కావు. పాలను పరీక్షిస్తే రక్తంతో కానీ చీముతో కానీ రెండు కలిసి కూడా కొన్ని గేదెల్లో మనం గమనించవచ్చు. అంటే కొన్ని గేదెల్లో రక్తంతో పాటు పాలు వస్తాయి, కొన్ని గేదెల్లో రక్తం కాకుండా ఓన్లీ చీముగడ్డలు కూడా కనిపిస్తాయి. ఇవి లక్షణాలు. దీనివల్ల పశువు నొప్పి చేత సరిగ్గా నడవలేకపోతూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత, టెంపరేచర్, జ్వరం కూడా ఉంటాయి. ఇక్కడ రైతు చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే ఫలితాలు అంత బాగుంటాయి. సకాలంలో వైద్యం చేయించని సందర్భాల్లో, ఆలస్యంగా గమనించిన సందర్భాల్లో పొదుగు కణజాలం గట్టిపడి పాల ఉత్పత్తికి పనికి రాకుండా పోతుంది. పొదుగు సైజు కూడా చిన్నగా అవుతుంది. పొదుగువాపు చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల 70% కేసులు నయమవుతున్నాయి. వ్యాధిగ్రస్త పశువుల పాలను ఆరోగ్యమైన పశువుల నుండి పాలను పితికిన తర్వాతే ఈ పొదుగువాపు వచ్చిన పశువుల పాలు తీయాలి. వ్యాధిగ్రస్త పశువు నుంచి తులుత పితికిన దారల్లో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ దారల్ని పాలు పితికే ముందు చేతులకి తడి చేసుకోవడానికి వాడకూడదు. పొదుగువాపు సోకిన పశువు చనుకట్లు గట్టిగా ఉన్న వాటి పాలు దూడకి వదిలిపెట్టకూడదు. పాలు పూర్తిగా సరిగ్గా పితకనందువల్ల కూడా ఈ పొదుగువాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొదుగులోని పాలను వేగంగా సంపూర్ణంగా పితకాలి. పాలు పితికే యంత్రాలు వాడినప్పుడు విద్యుత్ వోల్టేజ్ తేడా వల్ల పీడనం ఎక్కువై చన్నులు పొదుగువాపు వ్యాధికి గురవుతాయి. కాబట్టి విద్యుత్ సరఫరాలో వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి. ఈ వ్యాధి సోకినప్పుడు పశు పోషకులు పాల ద్వారా వచ్చే ప్రధాన ఆదాయం కోల్పోవడమే కాకుండా చికిత్సకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. చికిత్స సంపూర్ణంగా చేయించని సందర్భాల్లో తాత్కాలికంగా వ్యాధి నుంచి ఉపశమనం కలిగిన తదుపరి ఈతల్లో తిరిగి వ్యాధి తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పొదుగువాపు రాకుండా పాడి పశువులు వట్టిపోయే ముందు పొదుగులోకి పెండిస్ట్రిన్ SH ట్యూబ్ వంటి ఇంట్రామామరీ ట్యూబ్ మందుని ఎక్కించడం ద్వారా చాలా కాలం పొదుగులో ఉండి చూలి మరియు పాడి దశల్లో వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఈ తరహా చికిత్సలో పాడైన కణజాలం ఈనే సమయానికి రీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సకాలంలో సరైన సత్వర చికిత్స చేయించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో పాలు పితకడం, సక్రమమైన యాజమాన్యం పద్ధతులు ఆచరించడం వల్ల పొదుగువాపు మహమ్మారి నుండి రైతాంగం బయటపడవచ్చు. కావున ప్రతి ఒక్కరూ సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో పాటు చికిత్స త్వరగా న్యాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి పశువుల్లో ముఖ్యంగా గేదెల్లో పొదుగువాపు లక్షణాలు కనిపించిన వెంటనే రైతు త్వరగా వైద్యం అందించాలి. త్వరగా వైద్యం అందించడం వల్ల 3 నుంచి 4 రోజుల్లో పశువు త్వరగా కోలుకుంటుంది. లేని ఎడల కొన్ని సందర్భాల్లో గేదె చనుకట్లు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి త్వరగా స్పందించి త్వరగా వైద్యం అందించాలి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.